ఓం శాంతి. మురళీ డేట్ 20/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా వచ్చిందే పిల్లలతో అవినాశి సంపాదన చేయించటానికి. ఏంటి అవినాశి సంపాదన? జ్ఞాన రత్నాల సంపాదన అవినాశి సంపాదన. ఈ సమయంలో ఎంతంటే అంత ఈ సంపాదన మనం చేసుకోవచ్చు. సంస్కారం మారాలి అంటే ఎటువంటి పురుషార్థం చెయ్యాలి? సంస్కార పరివర్తన కోసం ఆత్మ అభిమానిగా ఉండే అభ్యాసం చెయ్యాలి. దేహ అభిమానంలోకొస్తేనే అసూరి సంస్కారాలు తయారవుతాయి. సంస్కార పరివర్తన చెయ్యటానికే బాబా వచ్చారు. నేను ఆత్మను అనేది బాగా గుర్తుంచుకోవాలి, సాధన చెయ్యాలి. అప్పుడే సంస్కార పరివర్తన జరుగుతుంది. మనందరి ప్రేమ అవ్యభిచారిగా ఉండాలి. ఒక్క బాబా పైనే, ఒక్క బాబా పైన ప్రేమ ఉంచుకుంటూ సంపూర్ణంగా అవ్వాలి. వైరాగ్యం రావాలి. వేటితో? పాత దేహము, పాత ప్రపంచంపై బేహదు వైరాగ్యం రావాలి. శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్తవ్యం చేయకూడదు. యుద్ధ మైదానంలో ఉన్నాము, ఎప్పుడూ విజయం పొందాలి, ఓడిపోకూడదు. డబల్ అహింసకులుగా కావాలి. మన బాబా అపకారుల పైన కూడా ఉపకారం చేస్తారు. అలానే మనందరం కూడా దయార్థ వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా అందరినీ పరివర్తన చెయ్యాలి. ఇదే గొప్ప సేవ, సత్యమైన సేవ. సైన్స్ వాళ్ళు ఇసుకలో కూడా పంటలు పండిస్తున్నారు. సైలెన్స్ శక్తి ద్వారా దయార్థ హృదయాలుగా అయ్యి అపకారుల పైన కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చెయ్యండి. స్వపరివర్తనతో, శుభ భావనతో ఎటువంటి వారినైనా పరివర్తన చెయ్యగలుగుతాము. ఎక్కడ శుభ భావన ఉంటుందో తప్పకుండా సఫలత లభిస్తుంది. సదా సంతోషంగా ఉండాలి అంటే ఆధారం జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఎప్పుడు జ్ఞానం గుర్తుంటుందో, జ్ఞానాన్ని మననం చేస్తూ ఉంటామో అప్పుడే సదా సంతోషంగా ఉండగలుగుతాం. ఎవరం మనం? అపకారీల పైన ఉపకారం చేసే ఆత్మల. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు బాబా వచ్చారు. ఇప్పుడు మీరు జ్ఞానరత్నాలను ఎంతగా సంపాదించుకోవాలనుకుంటే అంతగా సంపాదించుకోవచ్చు. ప్రశ్న: అసూరి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా పరివర్తన చేసేందుకు ఏ విశేష పురుషార్థం కావాలి? జవాబు: సంస్కారాలను పరివర్తన చేసేందుకు ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చెయ్యాలి. దేహ అభిమానంలోకి రావటం వలననే అసూరి సంస్కారాలు తయారవుతాయి. అసూరి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా పరివర్తన చేసేందుకే బాబా వచ్చారు. నేను దేహాన్ని ధరించిన ఆత్మను, ఆ తర్వాతే ఈ శరీరం. ఇది గుర్తుంచుకునేందుకు పురుషార్థం చెయ్యండి. పాట: పగలంతా అనుభవిస్తూ గడిపాము, రాత్రంతా నిద్రపోతూ గడిపాము అజ్ఞానంగా. సంపాదించుకునే సమయం ఇదే సమయం. ఓం శాంతి. ఈ పాటను పిల్లలు చాలాసార్లు విన్నారు.
ఈ సమయం వ్యర్థంగా పోగొట్టుకునే సమయం కాదు అని ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా ఎక్కువగా సంపాదించుకునే సమయం. సంపాదన చేయించేందుకే ఇప్పుడు బాబా వచ్చారు. సంపాదన కూడా అనంతంగా లభిస్తుంది. కావున ఎవరు ఎంత కావాలనుకుంటే అంత సంపాదించుకోవచ్చు. ఇది అవినాశి జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకునే సంపాదన. ఈ సంపాదన భవిష్యత్తు కోసం. అది భక్తి, ఇది జ్ఞానం. రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడే భక్తి ప్రారంభమవుతుందని మనుష్యులకు తెలియదు. బాబా వచ్చి రామరాజ్య స్థాపన చేసినప్పుడే జ్ఞానం ప్రారంభమవుతుంది. జ్ఞానం కొత్త ప్రపంచం కోసం, భక్తి పాత ప్రపంచం కోసం. మొట్టమొదట స్వయాన్ని దేహీగా అనగా ఆత్మగా భావించాలి అని బాబా అర్థం చేయిస్తున్నారు. ముందు మేము ఆత్మలము అని, ఆ తర్వాతనే ఈ శరీరము అని పిల్లలైన మీకు తెలుసు. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా మనుష్యులందరూ వామ మార్గంలో ఉన్న కారణంగా దీనిని వ్యతిరేకంగా అర్థం చేసుకున్నారు. ముందు శరీరము, ఆ తర్వాతనే ఆత్మ అని వారు భావిస్తారు. ఇది నశ్వరమైనది. దీనిని మీరు ధరిస్తారు, మళ్ళీ వదిలేస్తారు. సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని బాబా తెలియచేస్తున్నారు. దేహ అభిమానంలోకి రావటం వలన సంస్కారాలు అసూరిగా అయిపోతాయి. మళ్ళీ ఆ అసూరి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు బాబా రావలసి ఉంటుంది. ఈ రచన అంతా ఒక్క రచయిత అయిన తండ్రిది. అందరూ వారిని తండ్రి అని పిలుస్తారు. లౌకిక తండ్రిని కూడా తండ్రి అనే పిలుస్తారు. బాబా, మమ్మ అనే ఈ రెండు పదాలు చాలా మధురమైనవి. ఏ రెండు పదాలు? తల్లి, తండ్రి అని. రచయిత అని ఒక్క బాబానే అంటారు. వారు మొట్టమొదట తల్లిని అంటే బ్రహ్మను దత్తత తీసుకొని ఆ తర్వాత రచనను రచిస్తారు. నేను ఇతనిలోకి వచ్చి రచిస్తాను అని అనంతమైన తండ్రి కూడా తెలియచేస్తారు. ఇతడి పేరు చాలా ప్రసిద్ధమైనది. ఇతడిని భగీరథుడు అని కూడా అంటారు. చిత్రాలలో భగీరథుడిని మనిషిగానే చూపిస్తారు, కానీ ఎద్దుగా చూపించరు. భగీరథుడు మనుష్య శరీరమే. బాబానే వచ్చి పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. మీరు ఎల్లప్పుడూ మేము బాబ్దాదా వద్దకు వెళుతున్నాము అని చెప్పండి. కేవలం బాబా అని అంటే అతను నిరాకారుడు. ఆ నిరాకార తండ్రి వద్దకు శరీరం వదిలాకనే వెళ్ళగలుగుతారు. తమకు తాముగా వారి వద్దకు ఎవరూ వెళ్ళలేరు. ఈ జ్ఞానాన్ని ఒక్క బాబాని ఇస్తారు. బాబా దగ్గరే ఈ జ్ఞానం ఉంది. ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా. బాబా జ్ఞానరత్నాల సాగరుడు. ఇది నీటికి సంబంధించిన విషయం కాదు. ఇది జ్ఞాన రత్నాల బండారం. వారిలోనే జ్ఞానం ఉంది. నీటిని జ్ఞానము అని అనరు. మనుషులకు బ్యారిస్టరు, డాక్టర్ జ్ఞానం
ఏ విధంగా ఉంటుందో అలాగే ఇది కూడా ఒక జ్ఞానం. రచయిత మరియు రచన ఆది మధ్యంత జ్ఞానం మాకు తెలియదు అని ఋషులు మునులు ఈ జ్ఞానం గురించే అనేవారు. అది కేవలం ఒక్క రచయితకు మాత్రమే తెలుసు. అతనే వృక్షానికి బీజ రూపుడు. సృష్టి ఆది మధ్యంత జ్ఞానం వారిలో ఉంది. వారు ఎప్పుడైతే ఇక్కడకు వస్తారో అప్పుడే ఈ విషయాలను వినిపిస్తారు. ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించటంతో దీని ద్వారా మీరు దేవతలుగా తయారవుతారు. ఈ జ్ఞానాన్ని పొంది ఆ తర్వాత ప్రాలబ్ధాన్ని పొందుతారు. అక్కడ ఈ జ్ఞానం అవసరం ఉండదు. అలాగని దేవతలలో ఈ జ్ఞానం లేని కారణంగా వారు అజ్ఞానులు అని అనటానికి వీల్లేదు. వారు ఈ జ్ఞానం ద్వారానే ఆ పదవిని పొందుతారు. హే తండ్రి, మీరొచ్చి మేము పతితుల నుండి పావనులుగా తయారయ్యేందుకు మార్గాన్ని మరియు జ్ఞానాన్ని తెలియచెయ్యండి అని పిలుస్తారు. ఎందుకంటే వారికి దీని గురించి తెలియదు. ఆత్మలైన మనం శాంతిధామం నుండి వచ్చాము అని మీకిప్పుడు తెలుసు. అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి. పాత్రను అభినయించేందుకు ఆత్మలు ఇక్కడకు వచ్చాయి. ఇది పాత ప్రపంచం. తప్పకుండా ఒకప్పుడు కొత్త ప్రపంచం ఉండి ఉండాలి కదా. అది ఎప్పుడు ఉండేదో, అప్పుడు ఎవరు రాజ్యం చేసేవారో ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాలను మీరు ఇప్పుడు బాబా ద్వారా తెలుసుకున్నారు. బాబా జ్ఞాన సాగరుడు మరియు సద్గతి దాత. హే తండ్రి, వచ్చి మా దుఃఖాలను హరించండి, మాకు సుఖశాంతులను ప్రసాదించండి అని ఆ తండ్రినే పిలుస్తూ ఉంటారు. ఇది ఆత్మకు తెలుసు. కానీ తమో ప్రధానంగా అయిపోయిన కారణంగా మళ్ళీ బాబా వచ్చి పరిచయాన్ని ఇస్తారు. మనుష్యులకు ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో కూడా తెలియదు. పరమాత్మ అభిమానిగా అయ్యేందుకు వారిలో కనీసం ఆత్మ జ్ఞానం కూడా లేదు. ఇంతకు ముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు జ్ఞానం లభించిన కారణంగా మోహము మనుషులలో ఉన్న బుద్ధిని కోతి బుద్ధిగా ఉందని మీరు భావిస్తారు. ఇప్పుడు బాబా జ్ఞానం ఇవ్వటంతో మనం కూడా జ్ఞాన స్వరూపులుగా అయిపోయాము. రచయిత మరియు రచన జ్ఞానం మనకు లభించిందని స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. మరి మీకు ఎంత నశ ఉండాలి. బాబా జ్ఞాన సాగరుడు. వారిలో అనంతమైన జ్ఞానం ఉన్నది. సృష్టి ఆది మధ్య అంత జ్ఞానమే కాదు, కనీసం ఆత్మ అంటే ఏంటో కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకవైపు బాబాని దుఃఖహర్త సుఖకర్తగా స్మృతి చేస్తూ ఉంటారు. మరి ఇంకొక వైపు సర్వవ్యాపి అంటారు. డ్రామా అనుసారంగా వాళ్ల దోషం కూడా ఏమీ లేదు. మాయ పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా తయారు చేస్తుంది అని బాబా అంటారు. పురుగులకు దుర్గంధంలోనే సుఖంగా ఉంటుంది. ఈ దుర్గంధం నుండి బయటకు తీసేందుకు బాబా వస్తారు. మనుష్యులు ఊబిలో చిక్కుకుపోయారు. జ్ఞానమే తెలియని కారణంగా
వారు ఏం చెయ్యగలుగుతారు? ఊబిలో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయటం కష్టమవుతుంది. ఊబిలో చిక్కుకున్న వారిని సగం బయటకు తీసినా మళ్ళీ చెయ్యిని వదిలించుకొని ఆ బురదలోనే పడిపోతారు. కొందరు పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఇస్తూ స్వయం వారే మాయా దెబ్బకు గురి అవుతారు. ఎందుకంటే బాబా ఆజ్ఞకు విరుద్ధంగా ఏదో ఒక కార్యం చేస్తారు. ఇతరులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ వారే అందులో పడిపోతారు. మళ్ళీ వారిని బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. ఎందుకంటే వారు మాయతో ఓడిపోతారు. వారిని వారి పాపమే లోలోపల తింటూ ఉంటుంది. ఇది మాయతో యుద్ధం కదా. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. అవన్నీ బాహుబలంతో యుద్ధం చేసే హింసాయుతమైన సైన్యాలు. మీరు అహింసకులు. అహింస ద్వారానే మీరు రాజ్యాన్ని పొందుతారు. హింస 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కామ వికారం, రెండవది ఇతరులను కొట్టటం, బాధ పెట్టటం. ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవుతారు. ఈ జ్ఞాన బలపు యుద్ధం గురించి ఎవరికీ తెలీదు. అహింస అని దేనినంటారో కూడా ఎవ్వరికీ తెలీదు. భక్తి మార్గపు సామగ్రి ఎంత ఎక్కువగా ఉంది. హే పతిత పావన రా అని పిలుస్తారు. కానీ నేనొచ్చి ఏ విధంగా పతితులను పావనంగా చేస్తానో ఎవ్వరికీ తెలియదు. మనుష్యులను భగవంతుడిగా చూపిస్తూ గీతలోనే పొరపాటు చేశారు. మనుష్యులే శాస్త్రాలను తయారు చేశారు. వాటిని మనుష్యులే చదువుతారు. దేవతలకు శాస్త్రాలు చదవవలసిన అవసరం లేదు. అక్కడ ఏ శాస్త్రాలు ఉండవు. జ్ఞానం, ఆ తర్వాత భక్తి, దాని తర్వాత వైరాగ్యం. దేనిపైన వైరాగ్యం? భక్తి మరియు పాత ప్రపంచం పైన వైరాగ్యం, పాత శరీరం పైన వైరాగ్యం. ఈ కళ్ళ ద్వారా మీరు చూసేవేవి ఉండవు అని బాబా అంటున్నారు. మొత్తం ఈ చీచీ ప్రపంచమంతటి పైన మీకు వైరాగ్యం కలుగుతుంది. ఆ కొత్త ప్రపంచాన్ని మీరు దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కరింప చేసుకుంటారు. మీరు కొత్త ప్రపంచం కోసమే చదువుతారు. ఈ చదువు ఈ జన్మ కోసం కాదు. మిగిలిన చదువులన్నీ ఆ సమయంలో ఆ జన్మ కోసమే ఉంటాయి. ఇప్పుడు మీరు ఉన్నది సంగమ యుగంలో. కావున మీరు ఇప్పుడు చదివిన దానికి కొత్త ప్రపంచంలో ఫలితం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి మీకు ఎంత ప్రాలబ్ధం దొరుకుతుంది. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖ ప్రాప్తి లభిస్తుంది. పిల్లలైన మీరు పూర్తి పురుషార్థం చేసి శ్రీమతంపై నడవాలి. బాబా శ్రేష్టాతి శ్రేష్టమైన వారు. వారి ద్వారా మీరు శ్రేష్టంగా తయారవుతారు. బాబా సదా శ్రేష్టంగానే ఉంటారు. వారు మిమ్మల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. మీరు 84 జన్మలు తీసుకుంటూ భ్రష్టంగా తయారవుతారు. నేను జనన మరణాలలోకి రాను అని బాబా తెలియచేశారు. నేనిప్పుడు భాగ్యశాలి రథంలోకే వస్తాను. దానిని పిల్లలైన మీరే గుర్తించారు. ఇప్పుడు మీ వృక్షం చాలా చిన్నగా ఉంది. వృక్షాలకు తుఫాన్లు వస్తాయి కదా,
ఆకులు రాలిపోతూ ఉంటాయి, ఎన్నో పూలు పూస్తాయి. కానీ తుఫాన్ రావటంతో అన్ని కింద పడిపోతాయి. కొన్నిటికి చాలా మంచి మంచి పళ్ళు కూడా కాస్తాయి. కానీ మాయా తుఫాన్ రావటంతో అన్ని కింద పడిపోతాయి. మాయా తుఫాన్లు చాలా తీవ్రమైనవి. అటువైపు బాహుబలం, ఇటువైపు యోగ బలం. దీనినే స్మృతి శక్తి అని కూడా అంటారు. మీరు స్మృతి అన్న పదాన్ని పక్కా చేసుకోండి. వారు యోగం యోగం అంటూ ఉంటారు, మీరు చేసేది స్మృతి. నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేస్తారు. దీనిని యోగము అనరు. యోగం అన్న పదం సన్యాసులది. అది చాలా ప్రసిద్ధమైనది. అనేక రకాలైన యోగాలను వారు నేర్పిస్తారు. బాబా ఎంత సహజంగా తెలియచేస్తున్నారు. లెగుస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చెయ్యండి. మీరు అర్ధకల్పపు ప్రేయస్సులు. మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. కావున బాబా వచ్చి దానిని గురించి అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవలసిన సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అతి సూక్ష్మమైనది, వినాశనం లేనిది. ఆత్మ వినాశనం అవ్వదు. అలాగే ఆత్మలో ఉన్న పాత్ర కూడా వినాశనం అయ్యేందుకు వీలు లేదు. ఈ విషయాలను మందబుద్ధి ఉన్నవారు అర్థం చేసుకోలేరు. శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు. పిల్లలైన మీరు బాబాని స్మృతి చేసేందుకు చాలా శ్రమించవలసి వస్తుంది. జ్ఞానం చాలా సహజమైనది. వినాశనకాలే ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని ఈ స్మృతి గురించే అంటారు. స్మృతి బాగా ఉంటే ప్రీతి బుద్ధి అని అంటారు. బాబాపై ఉండే ప్రీతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. నేను బాబాను ఎంతగా స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఎప్పుడైతే కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడు ఈ శరీరం వదులుతుందని, ఆ తర్వాత యుద్ధం ప్రారంభమవుతుందని మీకు తెలుసు. ఎంతగా బాబా పైన ప్రీతి ఉంటుందో అంతగా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. పరీక్షలైతే ఒకేసారి ఉంటాయి కదా. ఎప్పుడైతే సమయం పూర్తవుతుందో అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అయిపోతుందో ఆ సమయంలోనే వినాశనం అవుతుంది. అప్పటి వరకు గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మృత్యువు ముందు ఉందని, ఎవరో మనల్ని ప్రేరేపించి బాంబులను తయారు చేయిస్తున్నారని విదేశీయులు కూడా అర్థం చేసుకుంటారు. కానీ వారు ఏం చెయ్యగలరు? డ్రామాలో రచింపబడి ఉంది కదా. వారి విజ్ఞానపు శక్తి ద్వారా వారి కులాన్నే నాశనం చేసుకుంటారు. పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని పిల్లలంటారు. మరి పాత శరీరాలనైతే తీసుకువెళ్లరు కదా. బాబా మహాకాలుడు కదా. ఈ విషయాలు ఇంకా ఎవరికీ తెలియవు. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న నానుడి కూడా ఉంది కదా. కావున చక్రాన్ని తప్పకుండా అర్థం చేయించాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి.
గేట్ వే టు శాంతిధామం సుఖధామం అంటే శాంతిధామానికి మరియు సుఖధామానికి ద్వారము అన్న పుస్తకాన్ని ముద్రించండి అని బాబా అన్నారు. దీని అర్థం కూడా వారు అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది చాలా సహజమైనది. కానీ కోటికొక్కరు మాత్రమే దీనిని అర్థం చేసుకుంటారు. మీరు ప్రదర్శనలు మొదలైన వాటిలో ఎవరు అర్థం చేసుకోవటం లేదని నిస్పృహ చెందకూడదు. వారు కనీసం ప్రజలుగా అవుతారు కదా. లక్ష్యం చాలా ఉన్నతమైనది. ఇందులో ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది. స్మృతి చెయ్యటానికి శ్రమించవలసి ఉంటుంది. అందులో చాలా మంది ఫెయిల్ అయిపోతారు. స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మాయ గడియ గడియ మరిపింప చేస్తుంది. శ్రమించకుండా ఎవరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. పూర్తి పురుషార్థం చెయ్యవలసి ఉంటుంది. ఒకప్పుడు మేము సుఖధామానికి యజమానులుగా ఉండేవారిమి. అనేక సార్లు ఈ చక్రంలో తిరిగాము. ఇక ఒక్క బాబాని స్మృతి చెయ్యాలి. మాయ చాలా విఘ్నాలను తీసుకొస్తుంది. బాబా వద్దకు సేవా సమాచారాలు కూడా వ్రాస్తారు. ఈరోజు విద్వాంసుల మండలిలో అర్థం చేయించాము. ఈరోజు ఈ సేవ చేశాము అని వ్రాస్తారు. డ్రామానుసారంగా మాతల పేరు ప్రసిద్ధమవుతుంది. పిల్లలైన మీరు మాతలను ఎలా ముందుంచాలి అన్న ఆలోచనను కలిగి ఉండాలి. ఇది చైతన్య దిల్వాడా మందిరం. మీరు చైతన్య దేవతలుగా అయిపోతారు. ఆ తర్వాత రాజ్యం చేస్తూ ఉంటారు. అప్పుడు భక్తి మార్గపు మందిరాలు మొదలైనవేవీ ఉండవు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క బాబాపై అవ్యభిచారమైన ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి. ఈ పాత దేహము, పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉండాలి. రెండో పాయింట్, బాబా శ్రీమతానికి విరుద్ధంగా ఏ కర్తవ్యం చేయకూడదు. యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓడిపోకూడదు. డబల్ అహింసకులుగా అవ్వాలి. వరదానం, శుభ భావనతో సేవ చేసే బాబా సమానమైన అపకారులపై కూడా ఉపకారీ భవ. ఏ విధంగా బాబా అపకారులపై ఉపకారం చేస్తారో అలా మీ ముందుకు ఎటువంటి ఆత్మలు వచ్చినా కాని మీ దయార్థ వృత్తి ద్వారా, శుభ భావన ద్వారా వారిని పరివర్తన చెయ్యండి. ఇదే సత్యమైన సేవ. ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారో అలాగే సైలెన్స్ శక్తి ద్వారా దయార్థ హృదయులుగా అయ్యి అపకారులపైన కూడా ఉపకారం చేసి ధరణిని పరివర్తన చెయ్యండి. స్వపరివర్తన ద్వారా, శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది. ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తింపచేస్తుంది.
స్లోగన్: జ్ఞాన స్మరణ చెయ్యటమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం. అవ్యక్త ప్రేరణ పాయింట్: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. బ్రాహ్మణులైన మీకున్న ఆత్మిక వ్యక్తిత్వం మొత్తం కల్పంలో ఎవరికీ లేదు. ఎందుకంటే మీ అందరి వ్యక్తిత్వాన్ని తయారు చేసేవారు ఉన్నతోన్నతులైన స్వయం పరమాత్మ. మీ అతి పెద్ద వ్యక్తిత్వం స్వప్నం లేక సంకల్ప మాత్రంలో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలలో ఆత్మీయతకు చెందిన వ్యక్తిత్వం కూడా ఉంది. మీ ఈ వ్యక్తిత్వంలో సదా ఉన్నట్లయితే సేవ స్వతహాగా జరుగుతుంది. ఓం శాంతి.